ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, లైక్ వైజ్ యూ యంగర్ సబ్మిట్ యువర్ సెల్వ్స్ అన్టు ద ఎల్డర్. 1 Peter 5th chapter 5th verses. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మనకి పిల్లలకి హెచ్చరికిస్తున్నాడు. మరి మన ఆత్మీయ నాయకులకు లోబడి ఉండట అంటే దేవునికి లోబడి ఉండటమే. మరి నాయకులకు విరోధంగా మనం ఏదైనా చేస్తే, మన సంఘ కాపరులకు విరోధంగా మనం ఏమైనా చేశాము అంటే అది దేవునికి విరోధంగా వ్యతిరేకంగా మనం చేసే పాపం లాంటిది అనమాట. ఒకసారి మనము మిరియాము అహరోన్ల గురించి మనం చూసుకున్నట్లయితే, మరి మిరియాము అహరోన్లు మోషేకు వ్యతిరేకంగా మరి సణుక్కుంటారు. మరి యెహోవా వారి మాటలు వింటాడనమాట. విన్నప్పుడు మరి మిరియాముని కఠినంగా శిక్షిస్తాడు. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకి ఈ విషయం ఉంటుంది. అంటే మరి పెద్దలకు లోబడి ఉండుట అనేది అంటే దేవునికి ఇష్టమైన బలిష్టమైన హస్తాల క్రింద మనం దేన మనస్కులై ఉండాలని మరి వాక్యం చెప్తుంది కదా. అలాగే దేవునికి విధేయుడని చెప్పాలి. మన పిల్లలకు మనము నేర్పించాలి. మనము మన పెద్దవారికి లోబడినప్పుడు మన పిల్లలు మనకి లోబడతారనమాట. మరి లోబడి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అబద్ధికులుగా ఉంటారు, వ్యతిరేక స్వభావం కలిగిన వాళ్ళలో సత్యం అనేది ఉండదన్నమాట. అలా కాకుండా మనము మరి వాక్యం మనకేం బోధిస్తుంది? చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మనము దేవుని దగ్గర అందరము చిన్నపిల్లల లాంటి వారు. ప్రతి విషయంలో కూడా మనము దేవుని దగ్గర మనము లోబడి ఉండాలి. దేవుని వాక్యానికి లోబడాలన్నమాట. సంఘ కాపరి మరి వాక్యం చెప్పేటప్పుడు నాకే చెప్తున్నాడు, నా గురించే చెప్తున్నాడు అనేది మనకి రాకూడదు అనమాట. అట్లా మరి దేవుని వలన మరి దేవుడు నాయకులు అంటే సేవకులు అంటే దేవుని వల్ల అభిషేకించబడిన వాళ్ళు అనమాట. మరి వాళ్ళు చెప్పే మాటలకి ప్రేమతో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, కానీ వాళ్ళని మనము వాళ్ళు అలాంటి వారు ఇలాంటి వారని మనం వాళ్ళకి చెప్పకూడదు అనమాట. అది మరి దేవుని కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి. మరి మన హృదయాన్ని దేవునికి అప్పగించాలన్నమాట. మన హృదయంలో అహంకారము, గర్వం అనేవి ఏమీ ఉండకూడదు అని మనం లోపడటం ద్వారా మనము మేలు పొందేవారుగా ఉంటామని వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. మరి మేము కూడా మరి సేవకులకు లోబడేవారిగా, మరి మీకు దేవుని యందు భయభక్తులు కలిగేవారిగా, వినయ మనస్కులు కలిగి ఉండటానికి సహాయం అనుగ్రహించమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.